స్టార్ట్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ 3i బైకర్స్. సో ఈరోజు అయితే బైక్ లాంచ్ అయితే జరుగుతుంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R సస్య కర్నూలు షోరూమ్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. పోయి చెక్అవుట్ చేద్దాం బండి ఎలా ఉందో ఏంది అని. ఎట్లుంటుంది అనుకుంటున్నాం? 125 సెగ్మెంట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఇటీ చెప్పాలా. 125 సెగ్మెంట్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేవు. బాగుంది బైక్ అయితే. రివ్యూస్ బాగుంది. చూద్దాం ఇప్పుడు పోయి బైక్ అయితే చెక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రెసెంట్ అయితే స్టార్ట్ అవుతున్నాం షోరూమ్కి. షోరూమ్ పోయి బైక్ అయితే చెక్అవుట్ చేసి చూద్దాం. బాయ్. Okay, let's go. బైక్ లాంచ్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. ప్రెసెంట్ అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. షోరూమ్ ప్రెసెంట్ ఇప్పుడే ఎంఏ బైకర్స్ అన్న వాళ్ళు కలిసిపోయారు. ఇంకా లాంచ్ అయితే వెళ్ళి టైం పడుతుంది అంటున్నారు. షోరూమ్కి అయితే వచ్చాను, లోపల పోయి చెక్అవుట్ చేద్దాం. సో బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకటి బ్లూ ఒకటి రెడ్. ఇంకా రివీల్ అయితే చేయలేదు, ఇంకా టైం పడుతుంది. నైస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఎక్స్ట్రీమ్ 125R అనేది హీరో బ్రాండ్ నుంచి మరికొత్త కొత్త ప్రోడక్ట్ వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఏమైందంటే యూత్నే కాకుండా అట్ ద సేమ్ టైం ఎవరైతే 30s to 40s ఏజ్ కస్టమర్స్ ఎవరైతే కొంచెం స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కావాలనుకున్నారో, అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్పోర్టీ లుక్ ఉన్న బైక్ ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండటం కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs ఆ రేంజ్లో వస్తాయి. అట్లా కాకుండా 125cc రేంజ్లో ఒక స్పోర్టీ లుక్తో యూత్కి అట్ ద సేమ్ టైం మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ ఒక సరిపోయే విధంగా ఈ కొత్త బైక్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 95,000 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది షోరూమ్. సో ఇది ఈ 2 వేరియంట్స్లో వస్తుంది, ఒకటి ABS అండ్ ఒకటి నాన్ ABS. ఇది చూసారంటే ఇది ABS వేరియంట్స్. 3 కలర్స్ వస్తాయి టోటల్లీ, బ్లూ, రెడ్ అండ్ బ్లాక్. సో ఈ 3 కలర్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. నాట్ ఓన్లీ ABS, ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా ఇది TVS రైడర్ అండ్ బజాజ్ పల్సర్ 125 NS 125 దాంతో కంపేర్ చేసినా కూడా ఒక 5,000 to 8,000 దాకా డిఫరెన్స్ మీకు వస్తుంది. సో ఈ టాప్ వేరియంట్ తీసుకున్నా సరే వాటితో పోలిస్తే ఒక 5,000 to 8,000 దాకా డిఫరెన్స్ వస్తుంది. ఈ బైక్ ఎటువంటిదంటే మీకు పర్ఫార్మెన్స్లోను దీని ఇచ్చే అవుట్పుట్లోను బెస్ట్ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్లో మీకు పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ వైజ్ అతి తక్కువ ప్రైస్లో అందుబాటులో ఉంది. సో ఇది ఒక మంచి కాంబినేషన్ కాబట్టి దీన్ని అందరూ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. అందరూ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అలానే మీ అందరూ కూడా ఒకసారి బైక్ రైడ్ చేసి మీ యొక్క ఫీలింగ్ మీరు మాతో ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనోడైతే బైక్ టెస్ట్ చేస్తున్నాడు.
మంచి సౌండ్ అవుతుంది. బాగుంది. 125 సెగ్మెంట్ లో బైక్ అయితే సూపర్ ఉంది. వైబ్రేషన్స్ జీరో వైబ్రేషన్స్. ఇంకోటి వచ్చి సేమ్ 160R కి గిట్టా ఉంది సేమ్ దాని పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు తెలియదు. సౌండ్కి అయితే మొత్తానికి అయితే బాగుంది బండి. సూపర్ బాగా చేస్తాం. మంచి పెర్ఫార్మర్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ మెయిన్గా వస్తుంది. అంటే ఇప్పుడు రీసెంట్ గా కాలేజీ లాంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే బైక్ అయితే బాగానే ఉంది. 125 సెగ్మెంట్ లో అయితే ఇస్ బెస్ట్ బైక్ అని నేను అనుకున్నా. అంటే ఇప్పుడే మొత్తం చెప్పలేను. వన్స్ ఫుల్ టెస్ట్ డ్రైవ్ చేసి హైవేలో ఎలా ఉంది, సిటీలో ఎలా ఉంది, ఫుల్ రివ్యూ ఒక నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అని అనుకుంటా. మాట్లాడాం, టెస్ట్ డ్రైవ్ కూడా ఓకే చెప్పారు అన్ని వెహికల్స్కి. హ్యాపీ న్యూస్ ఏంటంటే అదే. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఓకే. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ లాంచ్ కంప్లీటెడ్. ఇక మిగతా వీడియోస్ అనేది ఇప్పుడు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే చెప్పడం అసలు ఇది మనకి రాదు, కొంచెం ప్రాక్టీస్ అయితే ఏమైనా తప్పుకుంటే జీవించండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుర్తుకే గంట పడిపోవాలా. 3i Bikers. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3i Bikers. థ్యాంక్ యూ.